పులిరాజా, మీకు ఆ సింహానికి మధ్య ఏం జరిగింది? ఒకరంటే ఒకరు గిట్టనట్టు దూరంగా ఎందుకుంటున్నారు? స్నేహితుడు అనుకుంటే వాడు చేసిన పని చూసావా? నన్ను చాలా అవమానించి మాట్లాడాడు. ఇక నుంచి వాడితో ఫ్రెండ్షిప్ చేయదలుచుకోలేదు. కావాలంటే ఇప్పుడే వెళ్దాం రండి, నేను మృగరాజుతో మాట్లాడతాను. జరిగిన అవమానం చాలు. తిరగదోడి మళ్లీ బాధపడడం నాకిష్టం లేదు. ఈ క్షణం నుంచి ఆ ద్రోహి ముఖం చూడను. పులిరాజాను ఎంత అవమానించిన మృగరాజుతో ఇక నుండి నేను మాట్లాడదలుచుకోలేదు. ఆ ద్రోహి ముఖం నేను చూడను. ఇదే నా శపథం. ఇందులో వింతేముంది నాక బావా? మన సెరిగిన స్నేహితుల మధ్య, అన్యోన్యంగా ఉండే ఆలుమగల మధ్య తలెత్తే కోపతాపాలు, పొరపుచ్చాలు పాలకొంగు లాంటివే కదా. అవును కదా. అమ్మో, వాళ్ళిద్దరి మధ్య నేను వేలో కాలో పెట్టకపోవడం మంచిదైంది, లేకపోతే పచ్చడి పచ్చడి అయిపోయేదాన్ని.